నేను ఫస్ట్ కథ రాసినప్పుడు అనుకున్నానండి ఇప్పుడు ఇలాంటి దొంగ మీద చాలా వచ్చినాయి, దొంగ డబ్బులు దోచేయడం, వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం. అందుకే ఫస్ట్ 20 minutesకే కథ మారిపోద్దండి, కథ వేరే టర్న్ తీసుకుంటుంది. అది సో డెఫినెట్గా మీరు అంటే ఒక దొంగ కథ అది ఏంటనేది మనం ట్రైలర్లో రివీల్ చేస్తానండి నేను. ఓకే. యా, సో మీరు అనుకున్నట్టయితే రెగ్యులర్గా పాత కథలాగైతే ఉండదు. బట్ మీరు మొదటి 2 సినిమాలు కూడా డిఫరెంట్ సినిమాలు చేశారు, మంచి హిట్లు. పైగా అందులో మీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, నా డౌట్ లేదు. బట్ మీరు ఇచ్చిన టీజర్లో ఇంకా డోసు అంత ఉన్నట్టుగా లేదు, దాన్ని మీరు ఏమంటారు? నాకు ట్రైలర్కి వచ్చిన జనరల్గా ఏంటంటే టీజర్లో మొత్తం చెప్పేసి మళ్ళీ ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్కి ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. సాధారణంగా ఈ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ ఆ పంచ్ వేస్తే చాలా మంచి భలే పంచి పేలింది అన్నట్టు ఉంటుంది. బట్ టీజర్లో వేసిన అరబ్ షేక్ పంచి అంతలా పేలినట్టు అనిపించలేదు, దాన్ని మీరు ఏమైనా అనిపించిందా మీకు? ఏమో సార్ అంటే యాక్చువల్లీ మా సినిమాలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ఒక 100 కామెడీ సీన్స్లలో దట్ ఈస్ ద మోస్ట్ లీస్ట్ బోరింగెస్ట్ బిట్ అనమాట. సో టీజర్లో వి డిడ్ంట్ వాంట్ టు అప్పుడే ఎక్కువ హైప్ ఇచ్చేసి కామెడీ లేదు. సో మీకు డెఫినెట్లీ ఇన్ ద ట్రైలర్ యుల్ సీ మనోడి చురుకులు పంచులు సినిమాలో బోల్డ్ ఉంటాయి. భీష్మాకి ఈ సినిమాలో ఫన్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్ భీష్మాకి సినిమాకి ఈ సినిమాకి ఫన్. నితిన్ గారు